వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు ఎంతో క్రిస్పీ అయిన పొటాటో వెజీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా చిన్న సైజ్ పొటాటోస్ తీసుకొని వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని చూపించినట్లుగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్ లో చేసుకుంటే వెజ్జెస్ చాలా బాగా వస్తాయి. ఇలా చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని బాయిలింగ్ వాటర్ లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వీటిని ఒక 5 to 10 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. వీటిని ఒక 70% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పొటాటోస్ ఎక్కువసేపు ఉడికిస్తే విరిగిపోతాయి. సో చూస్తూ ఉడికించుకోండి. సో పొటాటోస్ చూపించినట్టుగా 2 కలర్స్ లో రావాలి. అప్పుడే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మసాలా కోసం ప్లేట్ లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆరిగానో యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటోస్ ని వాటర్ లేకుండా పొడిగా డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై అయిన పొటాటోస్ మీద మనం ముందుగానే చేసుకున్న మసాలాని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేస్తూ వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా పొటాటోస్ కి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా ఈ విధంగా చేసుకున్న పొటాటోస్ ని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని వీటిలో అయితే ఫ్రై చేసుకోవాలి. సో పొటాటో వెజ్జెస్ ని డబుల్ ఫ్రైయింగ్ మెథడ్ లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. సో ఫస్ట్ అయితే వీటిని 5 to 10 minutes అయితే ఫ్రై అవ్వనివ్వాలి. వెజ్జెస్ ఒక 80% ఫ్రై అయ్యేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 5 minutes కూల్ అయిన తర్వాత వెజ్జెస్ ని మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. దీన్ని డబుల్ ఫ్రైయింగ్ మెథడ్ అంటారు. సో ఈ మెథడ్ ఫాలో అయితే వెజ్జెస్ చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఈ మెథడ్ ని స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. సో పొటాటో వెజ్జెస్ ఫ్రై అయ్యే లోపు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 100+ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అంటే పొటాటో వెజ్జెస్ అయితే అయిపోయింది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.